కారులో భారీ కుదుపు స్వరం పెంచిన కేసీఆర్ తనయ ముఖ్య నేతలు కేటీఆర్ హరీష్ సంతోష్ లక్ష్యంగా పరోక్ష విమర్శలు సంక్షోభం దిశగా బీఆర్ఎస్ పాపం కేసీఆర్ ఏ రోజు కల్లో కూడా ఊహించున్నాడు అలా పార్టీలో ఇలా జరుగుతుంది ఇలాంటి సంక్షోభం ఒకటి వస్తుంది పార్టీ ముక్కలైపోయే పరిస్థితి వస్తుంది అని ఏ రోజు ఆయన ఊహించున్నాడు. నిన్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఒక మాట అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పందించారు. కవితలో ఎంత ఆవేదన ఉందని ఇవాళ తెలిసిందని, ఆమెతో స్వయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తానన్నారు. రాజకీయాల్లో ప్రకంపనలు సహజమని, చాలా పార్టీలు ఇలాంటివి చూసామని వ్యాఖ్యానించారు. త్వరలో అన్నీ సర్దుకుంటాయన్నారు. సో అఫీషియల్గా ఫర్ ద ఫస్ట్ టైం స్పందించారు ఆయన ఒక్కళ్ళే. అధినేత కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత వ్యవహారంతో కొద్ది రోజులుగా ఇరకాటంలో పడ్డ బీఆర్ఎస్ గురువారం భారీ కుదుపుకు గురైంది. మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ కవిత చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టాయి. ఓ రకంగా చెప్పాలంటే పార్టీ ఒక భయంకరమైన నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్ళిపోయింది. కవిత చేసిన వ్యాఖ్యలపై ఏ ఒక్క నేత కూడా నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది. ఇన్ని రోజులు పార్టీలోని అంతర్గత విషయాలు బయటకు వస్తే విపక్షాలు, మీడియా తెలంగాణ ద్రోహులపై నెట్టేసే నాయకత్వానికి ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. అంతర్గతంగా కూర్చొని చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. గత శుక్రవారం కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె మరింత స్వరం పెంచారు. ఇప్పటిదాకా వ్యక్తిగతంగా విమర్శలు, ఆరోపణలు చేయని ఆమె గురువారం అధినేత కేసీఆర్ మినహా కేటీఆర్, హరీష్ రావు, జోగినిపల్లి సంతోష్ కుమార్ సహా ముఖ్య నేతలను టార్గెట్ చేశారు. పెయిడ్ సోషల్ మీడియా ద్వారా విదేశాల ఐటీ సెల్ ఏర్పాటు చేసుకొని తనపై దాడులు దిగుతుందని ఆరోపించారు. అయితే ఇటువంటి ఐటీ సెల్స్ కేటీఆర్కే ఉన్నాయని, ప్రస్తుతం పార్టీ సోషల్ మీడియా మొత్తాన్ని కేటీఆర్ఏ మేనేజ్ చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆమె వ్యాఖ్యలు ఎక్కువగా తన అన్న కేటీఆర్కి తగిలేవిగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఇక బీజేపీ నాయకుడి హాస్పిటల్ ప్రారంభించారని చెప్పాలంటూ పరోక్షంగా హరీష్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు చెప్తున్న కడుపులో విషం పెట్టుకొని బయటకు తీయగా మాట్లాడే అలవాటు కొందరికి ఉందంటూ జోగినిపల్లి సంతోష్ కుమార్ను ఉద్దేశించినట్లు ఆ పార్టీ సీనియర్ నేత విశ్లేషించారు. పార్టీ నడుస్తున్న తీరును కూడా కవిత తీవ్రంగా తప్పుపట్టారు. పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో పసలేదని ఎత్తి పొడిచారు. అదే సమయంలో బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. అన్నిటికన్నా కవిత చేసిన ఈ ఆరోపణ దుమారం రేపుతుంది. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత నుంచి బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, త్వరలో కలిసిపోతాయంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా కవిత వ్యాఖ్యలున్నాయి. దీంతో బీఆర్ఎస్ ఎప్పటికైనా బీజేపీలో విలీనం అవుతుందని ఆమె పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు గులాబీ శ్రేణులు అంటున్నాయి. అంతేకాకుండా కవిత తాజా వ్యాఖ్యలు పార్టీ పెద్దలకు ఆమెకు మధ్య మరింత దూరం పెంచాయని, భవిష్యత్తులో మళ్ళీ దగ్గరే అవకాశాలు కూడా కనుచూపు మేరలో కనిపించాలని చెప్తున్నారు. అదే నోటీస్ ఇస్తారంటున్నారు. ఇవాళ రేపు కవితకి నోటీస్ ఇచ్చి మరి ఆమెపై పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుందో, కవిత విషయంలో అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో, ఈ సంక్షోభం నుంచి పార్టీ అధినేత ఎలా గట్టెక్కిస్తారోనని పార్టీ అంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. అయితే 1-2 రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సీనియర్ నేత ఒకరు అన్నారు. మరోవైపు కేసీఆర్ ఇంతవరకు కవితతో మాట్లాడలేదు. కేవలం 2 దూతలను పంపించగా వారు ఎవరి మనుషులో అందరికీ తెలుసు అంటే కవిత వ్యాఖ్యానించారు. సో ఈ నేపథ్యంలో కవితకు షోకాజ్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉందని పార్టీలో టాక్ నడుస్తుంది. మరోవైపు ఆమె పార్టీని సస్పెండ్ చేస్తారని ఒక వర్గం అంటుండగా, మరో వర్గం కేసీఆర్ అంత కఠినంగా ఇప్పటికిప్పుడు తీసుకున్న అభిప్రాయంగా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కవిత అంశం విపక్షాలకు ఒక ఆయుధంగా మారిందని బీఆర్ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే గురువారం మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నం మాట్లాడుతూ తన కుటుంబాన్నే మేనేజ్ చేయలేనో రాష్ట్రాన్ని ఏం పాలిస్తారని వ్యాఖ్యానించారు. సరిగ్గా ఇటువంటి సూటిపోటి విమర్శలే అటు పార్టీకి, ఇటు కేటీఆర్ కుటుంబానికి ఎదురవుతుంటాయని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తల మధ్య ఫ్యాన్ వార్ మొదలైంది. అన్నా చెల్లెళ్ళు కేటీఆర్ కవిత అభిమానుల్లో 2గా చీలిపోయారంట. చీలిపోయి పరస్పరం విమర్శించుకున్నారు. రేపటి రోజున ఏమైందంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీనే సక్కంగా చూసుకోలేకపోయారు, నా గురించే మాట్లాడుతున్నారు అబ్బాయి అంటారు. ఇప్పుడు కవితను సస్పెండ్ చేసినా ఆ మాటలు ఎక్కువైతాయి, సస్పెండ్ చేయకుండా ఉంచినా అవే మాటలు వస్తాయి. ఏం చేయాలో మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తారో కేసీఆర్కి అయితే ప్రస్తుతానికి ఇది కొంచెం తలనొప్పి కలిగించే అంశమే.